ఏం చెప్పామంటే సందర్భం వచ్చినప్పుడు బీసీలంతా రాష్ట్ర స్థాయిలో ఒక మాట అనుకున్నప్పుడు ఏంటి అనేది వాళ్ళందరితో మేము ప్రయాణం చేస్తామని చెప్పడం జరిగింది. అన్న కూడా దానికి ఓకే అనడం జరిగింది. అందరైతే ఏకంగా అండి ఏది మంచిదైతే దానికి సపోర్ట్ చేద్దామని తన కూడా అన్నాడు. ఆ విధంగా వెళ్తున్నాం. కనుక ఇది పార్టీది కాదు. కానీ మన శ్రీశైలం అన్న గారు బీసీ ఎన్ఎంసీ బీసీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, మనకి ఎన్ఎంసీ బీసీ ప్రెసిడెంట్. కనుక తనని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కోర్ కమిటీ సభ్యులు ప్లస్ ఎన్ఎంసీ బీసీ అధ్యక్షులు అన్నారండి. అదేవిధంగా మరి కోర్ కమిటీ సభ్యులందరూ అన్న ఇటు కూర్చోండి. అన్న మీరిద్దరు ఇటు వచ్చేయండి, డోంట్ మైండ్. అదేవిధంగా మన మహిళా నాయకులు మొదటి నుంచి మన బీసీ కోర్ కమిటీతో పాటు బీసీ ఉద్యమంలో ముందుకు నడుస్తున్నటువంటి రమ గారు కూడా కోర్ కమిటీ సభ్యులు. వారికి కూడా కేసీ అదేవిధంగా మన బీసీ ఉద్యమాన్ని రాజీవ్ గాంధీ నగర్ నుంచి బలంగా నిలబడి అన్న మనం బీసీలంతా ముందుండాలి, మనం ఐక్యతతో ఉండాలి అని సాయిరాజ్ అన్న గారు, సీనన్న గారు వాళ్ళు చాలా సీనియర్ లీడర్లు. సాయిరాజ్ అన్న, సీనన్న చాలా సీనియర్ లీడర్లు, రకరకాల రాజకీయాలను చూసిన వాళ్ళు. కనుక వారిని కూడా సాధారణంగా నేను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. సాయిరాజ్ అన్న, సీనన్న సీనన్న రండి. ఇంద్రకంటి శ్రీనివాస్ గౌడ్ అన్న పేరు, పూర్తి పేరు మనం ప్రేమగా సీనన్న అని పిలుస్తాం. కానీ బలమైన ఆయుధాలు మాకు. అదేవిధంగా కోర్ కమిటీ సభ్యులలో దుర్గా ప్రసాద్ అన్నగారు మన 13వ డివిజన్ నుంచి, కేవలం 13వ డివిజన్ అధ్యక్షులు మాత్రమే కాదు, 13వ డివిజన్ నుంచి టీం ఏర్పాటు చేసుకోవడమే కాకుండా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో కూడా తన వంతు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక దుర్గా ప్రసాద్ అన్నగారిని కూడా ఆహ్వానిస్తాం. అదేవిధంగా మన మన బీసీ ఉద్యమానికి మూలం ఎవరైనా ఉన్నారంటే గంగాధర్ గారు. ఎన్ఎంసీ బీసీ ప్రెసిడెంట్గా గంగాధర్ గారిని స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా కోసం మీరు వర్క్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఎంతో అవగాహనతో నరసింహ యాదవ్ గారు చాలామందికి పరిచయం అయి ఉంటారు. కానీ ఆఫ్లైన్ మేము మాట్లాడుకునేటప్పుడు ఎంత అవగాహన, ఎంత కసి, ఎంత బలంగా ముందుకు వెళ్దామన్న కసి ఉన్న మంచి బలమైన నాయకుడు మన బీసీ కోర్ కమిటీకి. అదేవిధంగా మన నరసింహ యాదవ్ గారిని కూడా సాధారణంగా బీసీ మీదకి ఆహ్వానిస్తున్నాం. బీసీ తరఫున మేము సత్కరిస్తున్నాము. మనం గౌరవించుకున్నాం. ఇదే ఫస్ట్ స్టేజ్. మనల్ని మనం గౌరవించుకోవడం స్టార్ట్ చేయాలి. కరెక్ట్. బీసీ కార్యకర్త 2 నిమిషాలు మాట్లాడతాడు. బీసీ కార్యకర్త అనంటే వేసుకోవాలి, నాకు వేయలేదు, నాకు వేసిందని కాదు. ఆ లాస్ట్ సీట్లో ఉన్న, పక్కనున్న, ఫోటోలు ఉన్నా దిగకున్నా బీసీ ఉద్యమంలో నేను ముందుకెళ్ళి పోయి పోరాడదంటేనే ఇళ్ళకి రావాలి. లేకపోతే సపరేట్ ఉంటారు. ఒకటితోటి ఒకటి అదే అవుతుంది. నాకు ఇది చేయలేదు, నాకు అది చేయలేదు, ఇవన్నీ క్లాస్ ఆ విధంగా ఉంటేనే రావాలి ఇందులో ప్రోగ్రామ్స్కి. ఎందుకంటే మన స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లో మనం నాకేమన్నా పోస్ట్ రాలేదు, నాకు ఇది రాలేదు, నాకు అది రాలేదు అని వద్దు. మనకి ఇంకా మనం మినిమం ఒక 3-4 months మనం కష్టపడ్డామనుకో, నెక్స్ట్ సీజన్లో మనకు ఏం చేయాలనేది మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈరోజు మనం ఉన్న పొజిషన్లో చాలామందికి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే ఉన్న మామూలుగా సెల్లర్లో కూర్చున్నాం, మనకు ఆల్రెడీ జూబ్లీహిల్స్ నుంచి ఫోన్లు వస్తున్నాయి.
సార్ మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిరంట కదా, ఎందుకంటే ప్రతి మన దాంట్లోకి ఎక్కువ అవసరం లేదు. రోజుకు ఒకరిని తయారు చేసుకుందాం, రోజుకు ఒకరిని మనిషికి మనం తయారు చేసుకుందాం, రోజుకు ఒకరిని తయారు చేసుకుని పెట్టించుకోండి. ఇందులో మనకు ఆపోజిషన్ అనేది ఏం లేదు. వాడు మాట్లాడుతున్నాడా మాట్లాడతలేడా, వీడు ఆపోజిషన్ శ్రీనివాస్ రెడ్డి టీమా, ఇటు గోపాల్ రెడ్డి టీమా, రాజు టీమా, దానికి ఇవంతా టీం బీసీ టీం బస్. దీంట్లో మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ విధంగా పోతేనే మనం ముందుకు వెళ్తాం. లేకపోతే యుగోలతో మన దాంట్లో ఏంటంటే బీసీలకు ఏంటంటే ఒక నాకు తెలిసింది ఏంటంటే చిన్న ఈగో. ఎందుకంటే నాకు ఈయన విలువలేదు, నాకు ఆయన ఇవన్నీ పెట్టుకోవద్దు. మనకు మనందరం ఒకటి, బీసీ అంటేనే ఒకటి. ఇందులో మనం ఏం పెట్టుకున్నాం అంటే ఏం చేయలేం, అందరం ఒకటి. ఓకేనా? బీసీ అనేసరికి అన్నట్టు అన్ని మర్చిపోవాలి. దుర్గన్న మీరు ఇటు కూర్చోండి, నరసింహన్ ఇటు కూర్చోండి, ఇద్దరు సీను. బాలయ్య గుడ్ మార్నింగ్, కమ్ ఇటు వైపు రండి బాలయ్య. అదేవిధంగా బీసీ ఉద్యమానికి మన 33వ డివిజన్ 28వ డివిజన్ నుంచి రాధికమ్మ గారికి కూడా స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానం. అదేవిధంగా బీసీ ఈ ప్రయాణంలో మన బొండాడ శ్రీను కానీ మన పుల్లయ్య కానీ మొదటి నుంచి చాలా బలంగా నిలబడుతున్నారు. ప్రతి మీటింగ్ రోజు ముందే వచ్చి ఇదంతా సెటప్ చేసి ఇది మా పని మేము చేసుకోవాలని టైం స్పెండ్ చేస్తూ వాళ్ళ కమిటీ మెంబర్లను తీసుకొస్తూ ముందుకు వస్తున్నారు. రాను ఈ విధంగా పనిచేసే ముఖ్యమైన వ్యక్తుల్ని బీసీ కమిటీకి 2 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో కొత్త వారిని కూడా కోర్ కమిటీలోకి ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. సీనన్న మీరు ముందున్నారు, మీరు త్వరలో కోర్ కమిటీలో చేరాలని నేను కోరుకుంటున్నాను. పుల్లన్న మీరు ముందటి నుంచి ఉన్నారు, మీరు కూడా త్వరలో కోర్ కమిటీకి చేరుతారు. ఆ కోర్ కమిటీ